ఒకప్పుడు మహిళలంటే కేవలం వంటింటికి ఇంటికే పరిమితమనే భావన ఉండేది. కానీ నేడు ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అయితే ఈ ప్రయాణం అంత సులభంగా సాగుతోందా? ఒకవైపు అద్భుతమైన విజయాలు, మరోవైపు వెన్నాడుతున్న సామాజిక సమస్యలు. వీటన్నింటినీ అధిగమిస్తూ వారు ఆదర్శంగా నిలుస్తున్న నేటి మహిళలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సమాజం ఆధునీకరణ వైపు పయనిస్తోంది. అందుబాటులోకి వస్తున్న ఆదాయ, ఉపాధి మార్గాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని మహిళలు అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నారు. కొంతమంది వనితలు వారికి ఎదురవుతున్న సమస్యలను చూసి వెనుకడుగు వేయకుండా ఆత్మవిశ్వాసాన్నే ఆయుధంగా చేసుకొని పోరాడుతున్నారు. చట్టాలపై అవగాహన పెంచుకుంటూ, టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ, తమను తాము మలుచుకుంటూ సమాజంలో తమ ఉనికిని చాటుతున్నారు. కార్పొరేట్ రంగం నుండి అంతరిక్ష పరిశోధనల వరకు ప్రతి చోట మహిళల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. రవాణా రంగంలో కూడా మహిళలు అధిక సంఖ్యలో రాణిస్తున్నారు. తిరుపతి జిల్లాలో కొందరు మహిళలు ఆటో డ్రైవర్లుగా ఉపాధి ఎంచుకొని ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తూ కుటుంబాలకు మూల స్తంభాలుగా నిలుస్తున్నారు. ఆటోలు నేర్పిస్తాము. మేము ముగ్గురు మహిళలు ఉన్నాం. మేము మహిళలందరం కలిపి మీకు ట్రైనింగ్ ఇస్తాము. మీరు కూడా ఇంకా బాగా ట్రైనింగ్ నేర్చుకొని మీ కాళ్ళ మీద మీరు బతకాలని, మీ సొంతంగా మీ సొంత ఖర్చులతో మీ పిల్లల్ని కుటుంబాన్ని పోషించుకోవాలని, అప్పులు లేకుండా మరి వచ్చే ఉమెన్స్ డేకి అంతా మనం ఒక ఆసక్తిగా మనం ఒక నిర్ణయం తీసుకొని మంచి మహిళలుగా మనం ఉండాలని ఇప్పుడు మేము ఆటో తోలిన తర్వాత ధైర్యంగా గొప్పగా బతుకుతున్నాము. ఒకరి మీద కనీసం లాస్ట్ మా భర్త పైన కూడా మేము ఆధారపడేంత అవసరం నాకు లేకుండా పోయింది. లక్షణంగా 10 రూపాయలు సంపాదించుకుంటున్నాము. పిల్లలకు కూడా బాగా మంచిగా చూసుకుంటున్నాము. నేను చెప్పడం ఒకటే, భయపడి ఇంట్లో కూర్చోవడం వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. ధైర్యం మనం కలిగినప్పుడే మనం సొంతంగా బతుకుతాం. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో సవాళ్లను ఎదుర్కొని ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు తిరుపతికి చెందిన వాణి. కుటుంబ బాధ్యతలు నెరవేర్చాలన్న లక్ష్యాల ముందు ఎంత కష్టాన్నైనా పట్టుదలతో ధైర్యంగా ఎదుర్కోవాలనిపిస్తుందని వాణి అంటున్నారు. మన మహిళలు, ప్రతి ఒక్క మహిళ కూడా సరే బయట పోయి కష్టపడాలంటే చాలా కష్టమైన విషయం. మనం కూడా ఆటో నేర్చుకుందాము అనే ఒక ఆలోచనతో నేను ఆటో నేర్చుకోబడింది. నేను కూడా నాతో కూడా 10 మంది నేర్పించే అవకాశం కూడా నాకు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఒక అక్క చెల్లెల్లాగా, ఒక అన్నదమ్ముల్లాగా ప్రతి ఒక్కరు కలిసి మనం ఈ యొక్క ఆటో అనేది దాని ద్వారా నేర్చుకొని ఇంట్లో సమస్యలు కూడా మనం బయట ఆడని వెళ్ళినా కూడా ఒక 6,000 7,000 అటు ఇస్తారు. ఇది అలా కాదు. మన కష్టంతో ఒకరి దగ్గర ఒక మాట అనిపించుకోకుండా మన కాళ్ళ మీద మనం నిలబడుకునేదానికి నాకు ఒక అవకాశం ఇది. కొంతమంది నిలిచిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసమే కూడా నేను తెలియజేయడం ఏమంటే, మనం కష్టపడేటప్పుడు ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా పర్వాలేదు, ఒక మొగోడలాగా కష్టపడుతుంది అనే పేరు తెచ్చుకున్నాం. మాకు చాలా హ్యాపీ. ఏ ప్రాబ్లమ్స్ ఏం లేదు. మాకు ఉపయోగపడుతుంది. మా ఫ్యామిలీ మేము చూసుకునేలాగా, మేము నిలబడుకునేలాగా మాకు సపోర్ట్గా ఆటో ఉంది. చేతిలో స్టీరింగ్, కళ్ళల్లో ధైర్యం, గుండె నిండా ఆత్మవిశ్వాసం. ఇది తిరుపతి మహిళా ఆటో డ్రైవర్ల సక్సెస్ మంత్రం. ఒక గృహిణిగా ఇంటిని చక్కదిద్దుతూనే డ్రైవర్లుగా సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నారు. కష్టానికి భయపడకుండా తమ కుటుంబ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు ఆటో డ్రైవర్ల వృత్తిని సవాలుగా స్వీకరించామంటున్నారు. చిన్న పిల్లలప్పటి నుంచి ఈ పక్క ఒకరిని ఈ పక్క ఒకరిని కూర్చోబెట్టి ఆటో తోలాను. నాకైతే ఇప్పుడైతే నా పిల్లలు, నేను ఒక పాప 10th, బాబు 9th, కాన్వెంట్ స్కూల్లోనే చదివిస్తున్నాను. పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను. నేనైతే మా హస్బెండ్తో అయితే లేను, సపరేట్గానే మా పిల్లల్ని చూసుకుంటున్నాను. అంటే నా పిల్లల్ని హ్యాపీగా, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఆడవాళ్ళు కూడా మీరు ఆటో తోలి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఇప్పుడు పిల్లల్ని అయితే నేను బాగా చూసుకుంటున్నాను, మా ఫ్యామిలీని కూడా బాగున్నాము. అందరికీ హ్యాపీ మహిళా దినోత్సవం. మా పిల్లల్ని బాగా చూసుకుంటున్నానంటే ఈ ఆటో ఉన్న దానివల్ల మేము బాగా చూసుకోక ఏం ఇబ్బంది అయితే లేదు. ఈ మహిళా మూర్తులు నిజంగా అభినందనీయులు. తిరుపతిలో ఈ మహిళా ఆటో డ్రైవర్లు ఒక సురక్షిత బ్రాండ్గా మారిపోయారు. డ్రంక్ అండ్ డ్రైవ్ భయం ఉండదు, మితిమీరిన వేగం ఉండదు, మర్యాదపూర్వకమైన ప్రవర్తన వీరి ప్రత్యేకత. తిరుపతిలో సుమారు 200 మందికి పైగా మహిళలు ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. ఇంట బయట బాధ్యత నిర్వహిస్తూ వారు ఎంచుకున్న రంగాల్లో చక్కగా రాణిస్తున్నారు, ఆదర్శంగా నిలుస్తున్నారు. రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే దిక్సూచిలా కూడా పలువురు మహిళలు నిలుస్తున్నారు.